ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ షేర్ ప్రైస్ చూడకుండా కంపెనీ యొక్క విలువ, ట్రూ వాల్యూని అర్థం చేసుకోవడమే ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్. సో, ఈ ఫండమెంటల్ అనాలిసిస్‌లో మనం ఏమేమి చూడాలంటే, ఫస్ట్‌దొచ్చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ఇన్‌కమ్ స్టేట్మెంట్ అంటే లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉన్నాయా? ఏందనేది చూసుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అప్పులున్నాయా? లేకపోతే ఆస్తులున్నాయా? ఏంటిదనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. వీళ్ళు మనీ అనేది క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉంది? వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా? ఏంటిది అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కీ రేషియోస్. ఇందులో ఫస్ట్‌దొచ్చేసి ఈపీఎస్ అంటే ఒక షేర్ మీద మనం ఒక షేర్ ప్రైస్ కొంటే ఒక షేర్ మీద మనకు ఎంత లాభం వస్తుంది ఏందనేది ఇక్కడ ఈపీఎస్ రేషియో అనేది మనకు చూపిస్తది. నెక్స్ట్ వచ్చేసి పీ బై రేషియో. సో, అంటే మనం కొన్న షేర్ అనేది ఖరీదుగా ఉందా? లేకపోతే చౌకగా వస్తుందా? ఏంటిదనేది ఈ పీ రేషియో అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీ అంటే మనం పెట్టిన డబ్బుకి అది ఎంత రిటర్న్స్ ఇస్తుంది ఏందనేది మనం ఈ ఆర్ఓఈ గాని, ఆర్ఓసీ రేషియో అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ మేనేజ్‌మెంట్ అండ్ బిజినెస్ మోడల్. సో, వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో బయట, సో, దానికి సంబంధించిన మనకి ఎంత కాంపిటీషన్ ఉన్నది ఏందనేది గూడా మనము ఇక్కడైతే చెక్ జేసుకొని, మనం లాంగ్ టర్మ్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.